అయ్యా స్తోత్రాలు ఆయన వందనాలు స్తోత్రాలు సజీవులమైన మేము నేను స్తుతించే భాగ్యం నాకు మాకు ఇచ్చినందుకు వారి కుటుంబాన్ని సమృద్ధి వాక్యం వెళ్తుండగా మా మనసు తలంపు ఉద్దేశాలు ఆలోచనలన్నీ కూడా ఈ వాక్యం మీద వాక్యానుసారమని చూపిస్తాను. వాక్యం నాకు మాకు దేవుని స్తోత్రాలు. ఈ మొదటి వారం ప్రార్థన వచ్చిన మీ అందరికీ సమృద్ధిగా దేవుని దీవెనలు కలుగును గాక. ఎంతమంది నాగా పెడతారో అనుకున్నాను. వాక్యం చదువుకున్నాం. దైవ గ్రంథంలో నుండి నిర్గమకాండం 20వ అధ్యాయము 20వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతము చేయవలెను. నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను నీ ఇంటిలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. లేవి కాండం 23-25 కూడా చదవండి. లేవియ కాండము 23-25 అదే నిర్గమకాండం పక్కన ఉంటుంది. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయటం మాని అంటున్నారా? ఇప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే 6 దినాలు నువ్వు పని చేసుకో, 7వ దినమున విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. ఇక్కడ ఇంకా చక్కగా వ్రాయబడి ఉంది. ఒక పండగ గురించి అక్కడ వ్రాయబడి ఉంది, 7వ నెల పండగ గురించి. అందులో మీరు జీవనోపాధి అయినా ఏ పని అయినా చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. 6 దినాలు పనిచేసుకొని 7వ దినమున జీవనోపాధి అయినా ఏ పని అయినా చేయుట మాని దేవునికి ఆరాధన చెయ్యాలి. పోయిన సంవత్సరం ఆదివారాలు అన్ని నేను వచ్చాను అనుకున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. నేను చేతులు ఎత్తమల్లా, చేతులు రెడీ చేశారు. మధ్యలో ఆదివారాలు నాగాలు పెట్టారు కదా, వాళ్ళని ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ సంవత్సరం అన్నా మానకుండా, ఇది ఆదివారాలు మానకుండా అందులో జీవనోపాధి అయిన ఏ పని అయినా వాక్యం వినలే వద్దులే. ఏ పని అయినా జీవనోపాధి అయినా ఏ పని అయినా మాని దేవునికి ఆదివారం ఆరాధన చెయ్యాలి. ఆ తీర్మానం ఈ సంవత్సరం
ఎంతమంది చేసుకున్నారు? ఒక ఆదివారం కూడా నేను మానుకోకూడదు అని. మన ప్రార్థనలు జరిగినాయి కదా, 1వ తారీఖు ప్రార్థన, 31st ప్రార్థన చేసుకోవాల్సిన ప్రార్థనలు ఏంటంటే, పోయిన సంవత్సరం సరిగ్గా నేను ఉండలేదుగా నీ సన్నిధానంలో, ఈ సంవత్సరం అన్నా నేను ఈ సన్నిధిలో జాగ్రత్తగా నీకు ఇష్టమైన రీతిగా నేను ఉండాలి ప్రభా అని ప్రార్థనలు చేసుకోవాలి. ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చి దిక్కులు చూస్తా మొహాలు చూస్తా కూర్చుంటే ఏం అర్థమైంది? ఏమన్నా అర్థమైందా? దేవుని శక్తి, దేవుని బలం, దేవుని ప్రేమ ఏమన్నా అర్థమైందా? దేవుడు ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడో అంతగా మనం సమర్పించుకోవాలి దేవునికి. అందుకని ఈ సంవత్సరం అయినా సరే, జీవనోపాధి ఏ పని అయినా సరే మాని ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో కనబడటానికి సిద్ధపడాలి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 27వ వచనం. హాయ్ ఎవరు? కీడు చేయుట మాని జానపడే రోషం తు జానపు బయట ఆ పిల్లల దగ్గర ఎవరు వెళ్ళొద్దు మీరు. బయట వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే ఏడుస్తారు. కీర్తనల గ్రంథం 37:27. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. దేవుడు మనకు మంచి ఆయుష్కాలం ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా ఆయుష్ ఇచ్చినట్టే. అందుకేగా మనం బ్రతుకున్నా. దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదని మనసులో సణుక్కునే వారికి నేను చెప్పేది ఏంటంటే, అసలు నువ్వు బతికుంటేనే ఏదైనా చేయడానికి. దేవుడు నేను బతికించినందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, వృద్ధులు ఎంతో మంది మన కళ్ళ ఎదురు చనిపోయారు. మన దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతకాలి అని అంటే కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. మనం మేలు చేస్తా ఉంటే మన ఆయుష్కాలం తీరే వరకు ఎవరు మనల్ని కదిలించలేదు. దేవుడు కాపాడుతూ, దేవుడు బ్రతికిస్తాడు. దేవుడు కాపాడుతూ ఉంటే ఎవరు మనల్ని ఏమి చేయలేరు. మనం ఏం చేయాలి? మేలు చేయాలి, కీడు చేయకూడదు. మనం దేవుని నమ్ముకున్నాగా, దేవుని దగ్గరకు వస్తున్నాం కదండి, మనం ఎందుకు కీడు చేస్తాం అనే ఆలోచన వచ్చింది. ఏ మనిషిని అడిగినా, ఎవరిని అడిగినా, దేవుని నమ్మకపోయినా సరే చెప్పే మాట ఏంటంటే, మేము ఎవరికి కీడు చేయమండి, మేము అందరూ మేలు కోరతామండి. ప్రతి వారు మాట్లాడే మాట ఇదే. తెలిసి కావాలని కీడు చేస్తే వాళ్ళు దుర్మార్గులు. అనుకోకుండా పొరపాటున కీడు చేశారనుకోండి, వాళ్ళు అజ్ఞానులు, తెలివి తక్కువ వారు. ఇప్పుడు నేను ఒక మర్మం చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో భక్తి జీవితంలో మనం చేసే భక్తి కాదు, చాలా పరిశుద్ధంగా, నిష్ఠగా, యథార్థంగా దేవునికి దగ్గరగా చేరాడు, ఉన్నత శిఖరాలను ఎక్కాడు. భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఆయన పరీక్షించుకొని అన్నాడు, నేను మేలు చేయాలన్న కోరిక నాకు ఉంటుంది కానీ మేలు చేయాలని వెళ్ళి చేయవారని కీడే నేను చేస్తున్నాను అని బాధపడ్డాడు. ఎవరి మాట ఉందంటే, చాలా భక్తిగా జీవించిన మనిషి, పరిశుద్ధుడైన పౌలు గారు. మేలు చేయాలని ఉంటుంది, మనకు తెలియకుండానే కీడు చేస్తాం. మనకు తెలియదు, అర్థం కాదు. మాటల ద్వారా, మాటలు ఎంత ప్రమాదకరమో చాలా జాగ్రత్తగా మాట్లాడాల. మాటల వల్ల కలిగే కీడు అంతా ఇంత కాదు. మన ప్రవర్తన ద్వారా ఆ స్వభావం మనలో ఉంది. పౌలు గారు కూడా ఇంతకు ముందు అలాగ అనొచ్చు,
అందరి మేలు కోరుకుంటాం, ఎవరికి కీడు చేయము అని. కానీ మనోనేత్రాలు తెరవబడిన తర్వాత, దేవునికి దగ్గరైన తర్వాత, నాకు తెలియనిది ఒకటి జరుగుతున్నది. మేలు చేయాలని కోరిక ఉండదులే గాని కీడే జరుగుతుంది. నేను బాధపడ్డా. మనం బయట సంగతి కాదు, ఇప్పుడు మనం ఎవ్వరికీ కీడు చేయకూడదు. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కీడు చేయటం మాని మేలు చేయాలి. తెలియకుండానే నీ జీవితంలో అవగాహన లేకుండా అకస్మాత్తుగా నీ చేతులతో, నీ నోటితో, నీ మాటలతో ఎవరికైనా కీడు కలుగుతుందేమో. దేవుని నమ్మకపోతే తెలియదులే అనుకోవచ్చు. ఇప్పుడు ప్రభు నమ్మిన తర్వాత, వాక్యాలు వింటున్న తర్వాత, వాక్యంలో మన జీవితం పరిశీలించుకొని ఇతరులకు ఏ నొప్పి కలగకుండా చూసుకోవాలండి. ఇతరుల మనసుల్లో బాధ కలుగుతుందంటే మనం కీడు చేస్తున్నాం అనే అర్థం. ఇతరుల మనసుల్లో నొప్పి కలుగుతుందంటే కీడు చేస్తున్నాం అనే అర్థం. మనల్ని మనం ఎంత జాగ్రత్తగా మన చుట్టూ కంచె వేసుకుంటామో అప్పుడు ఇతరులకు మేలు కలుగుతుంది. కీడు చేయటం మాని మేలు చేయాలి. కీడు చేసిన వారికి మరలా తిరిగి కీడు చేయాలన్న ఆలోచన మనకు అసలు రాకూడదు. వాళ్ళ సంగతి తేల్చాలి, ఎలా అయినా బుద్ధి చెప్పాలి, అర్థం అవ్వాలి అనే ఆలోచన రాకూడదు. దేవుడు నేర్పించిన మార్గం ఏంటంటే, కీడు చేసి బాధపడుట కంటే మేలు చేసి కీడు అనుభవించుట మంచిది అని వాక్యంలో రాయబడి ఉంది. మన ఆలోచనలు ఏ రీతిగానైనా సరే కీడు చేయుట మాని చేతనైతే మేలే చేయాలి. కానీ పొరపాటును కూడా మన జీవితాల్లో కీడు జరగకుండా ఇతరులకు చూసుకుంటే ఆ జీవితం ఎంత ధన్యమోనండి, ఎంత భాగ్యమో ఆ జీవితం. ప్రభువా, నా జీవితంలో ఏ కీడు రాకుండా చెయ్యని ప్రార్థన చేస్తావు, కానీ నా ద్వారా ఎవరికైనా కీడు జరిగిందా, నా ద్వారా ఎవరికైనా బాధ కలుగుతుందా అనే ఆలోచనలు రావాలా వద్దా? రావాలా వద్దా? ఇప్పుడు కీడు అంత ఖాళీ ఉంచుకొని వాళ్ళందరూ అనుకోలేదు. రండి ముందుకు రండి. కూర్చో ఇక్కడ అందరు ముందురా కూర్చో. ముందు జరగండి, ఇంత ఖాళీ పెట్టుకోండి. ఇప్పుడు మనం దేవుని పిల్లలంగా మొదటిగా మన ఇంట్లో వారికి మేలు చేయటం నేర్చుకోవాలి. బయట కాదు. బయట అయితే బయట వచ్చేసరికి ఎగబడి మేలు చేస్తారు, ఇంట్లోకి వచ్చేసరికి చేతులు ముడుచుకుంటారు. ఇది అందరి కుటుంబాల్లో ఉన్న ఒక వ్యాధి. బయట మనుషులను ప్రేమించినంత ఇంట్లో వాళ్ళని ప్రేమించాలి. మొదట ఇంట్లో వాళ్ళని ప్రేమించాలి, ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళకు సహాయం చేయాలి. తర్వాత ఆ ఆశీర్వాదం అనేది బయటికి వెళుతుంది. నీ ఇంట్లో నీ పిల్లలకు నువ్వు చేతులారా కీడు చేయకూడదు. అంటే నీ చేతులతో తప్పులు జరిగితే ఆ కీడు ఎవరి మీదకి వచ్చింది? పిల్లల మీదకి వచ్చింది. నువ్వు పాపం చేస్తే ఆ కీడు ఎవరు అనుభవించాలా? పిల్లలు అనుభవించాలా? ఇంట్లో ఒక్కడు తప్పు చేస్తే ఆ తప్పు ఎవరికి చుట్టుకునిద్ది? అందరికి చుట్టుకునిద్ది. భర్తకు కీడు చేయకూడదు, భర్త భార్యకు కీడు చేయకూడదు, తల్లిదండ్రులు పిల్లలకు కీడు పుట్టించకూడదు, ఆ ఆస్తిని సమకూర్చకూడదు. మేలు చేస్తా ఉంటే ఒక్కళ్ళు మేలు చేసినా ఇంట్లో అందరికీ ఆశీర్వాదం వచ్చింది.
పిల్లలకు, పెద్దలకు, అందరికీ. ఒక్కళ్ళు కీడు చేసినా అందరికీ ఆ కీడు చుట్టుకుంటుంది. మొదట ఇంటి వారి విషయం ఆలోచించి, నేను నా ఇంటి వారికి మేలు చేస్తున్నానా, కీడు చేస్తున్నానా, నా జీవిత విధానం ఏంటి అనేది మనమే పరీక్షించుకొని ఆ కీడు చేసే దారిలో నుంచి ఎక్కడికి రావాలి? మేలు చేయండి. అసలు మేలు చేయడం చేత కాకపోతే మౌనంగా ఉండు. ప్రార్థన చేయి, ప్రభా నాకు చేత కావట్లేదు, నువ్వు వాళ్ళని దీవించయ్యా, వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళని ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చెయ్యి. ఏ విషయంలోనైనా సరే. ఇంకా వివరంగా చెప్పామనుకోండి, కొంతమంది వినలేరు, అర్థం చేసుకోలేరు. ఏ విషయంలోనైనా నీ జీవితంలో నుంచి ఎవరికి కీడు జరగకుండా, కీడు చేయుట మాని మేలు చేయము. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలవగా చదువు. యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని. ఆగండి. అక్కడ ఎన్ని విషయాలు చెప్పారు పైన? అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, ఇతరుల వలన బాధపడటం మనకు మంచిది. క్రైస్తవుడు, యేసయ్య నమ్మిన పిల్లలు, మనం ఇతరులను బాధ పెట్టకూడదు, ప్రేమ చూపించాలి. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటవు. ప్రభు దగ్గరికి రాకముందు నువ్వు అట్ట అనే సందర్భాలు ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. నేను అలా చేయలేదు, నేను ఇలా చేయలేదు అనుకోవద్దు. ఇప్పుడు దేవుని బిడ్డగా ఆ సంగతి, ఆ సందర్భం నీ జీవితంలో రాకూడదు. వేలు పెట్టి చూపించి నువ్వు హీనంగా ఇతరులను అన్నావంటే నువ్వు దేవునికి దూరం అవుతావు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడం. వేలు పెట్టి చూపించి తిట్టకూడదు. చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు మాని. దేని గురించి? మన నోట ఎవరి మాటలు ఉండాలి? దేని గురించి మాట్లాడకూడదు? చెడ్డ విషయాల గురించి మాట్లాడకూడదు. నువ్వు కళ్ళారా ఎవరి జీవితం గురించి అయినా చెడు విషయాలు చూసావనుకో, నీ చెవులారా విన్నావనుకో, దాని గురించి కూడా నువ్వు మాట్లాడటం తగ్గించు. మాట్లాడబాక అసలు. చెడ్డ విషయం, చెడ్డదాని గురించి మాట్లాడుటయు మాని. తెలియని పాపాలు ఇవన్నీ. ఇతరులను బాధ పెడతాం, ఇతరులను వేలు పెట్టి చూపించి తిరస్కరిస్తాం, తృణీకరిస్తాం. చెడ్డదాని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఎక్కువగా మంచి విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, అది ఒక సువాసన. మనకు సంతోషం, వినేవారికి సంతోషం. చెడ్డ విషయాలు మాట్లాడుతూ ఉన్నారనుకోండి, అది ఒక దుర్వాసన. మాట్లాడే కొద్ది నీ మనసు మలినం అవుతుంది, ఇతరుల మనసులు మలినం అవుతాయి. ఒక రోజుకి వచ్చి మీరు ఎంతమందితో మాట్లాడుతున్నారు, ఎన్ని విషయాలు చెడ్డవి మాట్లాడుతున్నారు, మాట్లాడారు, ఎన్ని విషయాలు మంచి విషయాలు మాట్లాడుకున్నారు. మురికాలంలో నీళ్లు ఉంటాయండి, వాటిని తీసుకొని నోట్లో కోసుకోవాలని ఎవరైనా అనుకుంటారా?
అనుకుంటారా? అలా మురికి నీళ్ళు నువ్వు నోట్లో పోసుకున్నట్లే నువ్వు చెడ్డదాని గురించి మాట్లాడుతున్నావంటే ఏమి చూసినా ఏమి విన్నా ప్రార్థన చెయ్యి, చెడుగా మాట్లాడుకోవద్దు. సినిమా విషయాలు మంచి విషయాలా చెడ్డ విషయాలా? మంచియా చెడ్డయా? సీరియల్ మంచియా చెడ్డయా? స్తోత్రం, హల్లెలూయా. అది బయటికి అన్నాడు, లోపల అనుకుంటున్నారు కొంతమంది. మంచి అనుకొని ఆ నోటిని బయటకు వచ్చింది అంతే. సినిమా విషయాలు మంచియే కదా అన్నయ్య ఏం తిట్టంటున్నాడు అని లోపల అనుకుంటున్నాడు ఉన్నారు. నేను అందుకే అడుగుతుంది, దేవుని దగ్గరికి వచ్చి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోకపోతే నీ అంత అజ్ఞాని తెలివి తక్కువ మనిషి ఇంకొకటి ఉండవు. దేవుని దగ్గరికి వచ్చి ఎవరో ఇద్దరు ప్రేమించుకుంటున్నారండి, అది మంచిదా చెడ్డదా? దాని గురించి నీకెందుకు? చెడ్డ దానిని బట్టి మాట్లాడుట మాని. పొద్దున్న లేచిన కానించి రాత్రి లేచిన కానించి వాళ్ళిద్దరే వీళ్ళకి మనసులో వస్తా ఉంటారు. వాళ్ళు ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం మాట్లాడుకున్నారు, ఏం తిన్నారు, వాళ్ళ సంగతి నీకెందుకు? మన దేవుని ప్రేమ, మన దేవుని బలం, మన దేవుని తేజస్సు, మన దేవుని ప్రభావం, మన దేవుడు మనల్ని ప్రేమించిన తీరు, మన దేవుడు మనల్ని పిలిచిన తీరు, మన పాపాన్ని కడిగి వేసిన తీరు, వీటిని ధ్యానం చేసుకుంటూ వీటిని వర్ణించాలంటే అసలు ఎంత జీవితం కావాలండి, ఎంత సమయం కావాలి, ఎంత ఆధిక్యత కావాలి. కొంచెం మనసు ఇటు పెట్టి యేసయ్య వైపు చూసి ఈ ధ్యానంలో మనం మునిగి యేసయ్య ప్రేమ గురించి చెప్పాలి, ప్రభు వారి యొక్క శక్తి గురించి చెప్పాలి. చెడ్డదాని గురించి మాట్లాడటం మాని. యెహెజ్కేలు గ్రంథం 14:6. యెహెజ్కేలు గ్రంథం 14:6. కాబట్టి ఇశ్రాయేలీయులను నీవు మాట చొప్పున నీవు ఈ మాట చొప్పును చెప్పుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని తిప్పుకొను. మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని. దేవుడు తన ప్రజలకు చెప్పాడు, మీ విగ్రహాలను విడిచిపెట్టండి అని. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చారు కదా, మీరు దేవుని పిల్లలు, దేవుని ప్రజలు. విగ్రహాలంటే బొమ్మలు చేసుకోవడమే కాదు, మీ మనస్సుల్లో అతిగా దేన్నైతే కోరుకుంటూ ఉన్నారో అదే విగ్రహం. మీ మనస్సుల్లో దేన్నైతే ఆశిస్తూ ఉన్నారో దేవునికి మించి అదే విగ్రహం. టీలు తాగే అలవాటు ఎంతమందికి ఉంది? టీలు తాగడం తప్పు కాదు, టీ తాకపోతే చచ్చిపోతానమ్మా, కొంచెం టీ పెట్టి అమ్మా అని బాధపడతా ఉంటారే. వీళ్ళు మందు తాగేవాడు కంటే పెద్ద డేంజర్. వీళ్ళు వాళ్ళేమో బహిరంగంగా మందు తాగుతున్నారు, వీళ్ళు ఏ పిచ్చిలో ఉన్నారు? మంచిదా చెడ్డదా? నీవు టీ విగ్రహం ఏంటి చెప్పండి. ఏంటి కొంతమందికి తిండి విగ్రహం.
అలా ఉందే కావాలని. అది దొరికితే మాత్రం దేవుని కూడా నువ్వు కాసేపు పక్కన కూర్చో, నేను మరీ లాగిచ్చిందాక ప్రభువా ఏమనుకోవద్దయ్యా, నాకు ఇష్టం అయ్యా. నేను కొన్నిసార్లు చెప్పాను మీకు, మా మరదలు పడిపోయింది, మేము అక్కడికి వెళ్ళాము. సరే ఆసుపత్రికి తీసుకెళ్దాం, పక్కనే కొమ్మిని ఏర్సంగర్ ఆసుపత్రి ఉంది, అక్కడికి వెళ్దాం అనుకుంటా ఉంటే మా ఊడు పోయి మజా ఊడి తెచ్చి ఇచ్చాడు. మజా తాగి అమ్మయ్యా అని నాకు వెళ్ళేసి కూర్చుంది. ఇదేందిరా అంటే అంతే, ఒక మజా ఇస్తే చాలు. ఏం విగ్రహం? మాజా విగ్రహం, మామిడికాయ రసం విగ్రహం. ఇప్పుడు కొన్ని ఉజ్జాయింపుగా కొన్ని చెప్తా ఉన్నాను. మీ మనసుల్లో ఇంకా చెప్పేదా? పవన్ కళ్యాణ్ అంటే ఎంతమందికి ఇష్టం? సినిమా హీరోలు పిచ్చి ఇంకా పోకపోతే దేవుడేమో చక్కగా గుప్పిళ్ళు దోషులు పట్టుకొని ఆశీర్వాదాలు తీసుకొని రాగానే నీ మనసులో ఎవరు కనపడుతున్నారు? అరే ఇది ఎప్పుడు పోతాడు రా నాయన ఇళ్లలో నుంచి, ఈ ఆశీర్వాదం ఇద్దాం అనుకుంటే నువ్వు మనసులో పెట్టుకొని ఉన్నావు సినిమా హీరోలు, సినిమా యాక్టర్లు. మనుషులు కానివ్వండి, లోకంలో ఆశలు కానివ్వండి, మితం. చెప్పండి ఏంది మితం? మనకు సుఖం, దేవుని దీవెన ఉంటుంది. మితి మీరామనుకో, ఆ మితి మీరడమే నీలో విగ్రహంగా మారుతుంది. అది విడిచిపెట్టండి. దేవుని మించి ఎక్కువగా దేనిని ఈ భూమి మీద ప్రేమించవద్దు. దేవుని మించి దేన్ని దగ్గరికి తీసుకోవద్దు. మీ మనసు ఉలిక్కిపాటు ఒక్క యేసు ప్రభువు నామంలోనే ఉండాలండి. స్తోత్ర. ఆయన నామం వినబడుతూ ఉండే, ఎక్కడ వినబడినా, ఏ రీతిగా వినబడినా నీ మనసు ఉలిక్కిపడాలి. దాని గురించి యేసయ్య రాసిన పాట చెప్పండి. నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారినే. నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారినే. నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మదిలిందెనే. నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మదిలిందెనే. యుగ యుగాల తలపు మదిలిందెనే. యేసయ్యా హృదయ స్పందన విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. హృదయ స్పందన ఎవరై ఉండాలి చెప్పండి? హృదయ స్పందన యేసయ్య ఉండాలి. నిజంగా అండి, అబద్ధం కాదు. ఆటో నడిపేటప్పుడు అదేదో గాని దేవుని కృప, ఎవరు ఆటో ఎక్కాలన్నా అట్ట పట్టుకొని అడుగు పెట్టి పైకి ఎక్కేటప్పుడు ఏసయ్యా అని ఎక్కుతున్నారండి. అమ్మయ్య అంటున్నా, ఏసయ్య అనగానే నా హృదయం ఉలిక్కి పడుతుంది.
నా ప్రభువా స్తోత్రమయ్యా. ఎంతమంది ఎక్కినా అదే మాట. ఒక్కసారి మాత్రం ఒక్క ఆటో ఎక్కుతా, అది పట్టుకుంది కదా, ఇప్పుడు కాలు పెట్టింది కదా, ఇప్పుడు ఎక్కేటప్పుడు ఏసయ్యాదిద్ది అనుకుంటా ఉండగా నారాయణ సరే చాలా భక్తి పడాలి, దేవుణ్ణే తలంచుకుంటాను అనుకున్నాను. కానీ నిజమైన దేవుడు తెలుసుంటే బాగుండు అనుకున్నా. ఒక్కసారి ఆ మాట వినపడింది. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, యేసయ్యా మన హృదయ సింహాసనం మీద యేసు ప్రభువు వారు ఆసీనుడై ఉండాలి. ఇంకా ఏది కూర్చోకూడదు అంతే. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇర్మీయా గ్రంథం. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నువ్వు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి వినండి. మేలు జరగాలని, ఆశీర్వాదం రావాలని, దీవెన రావాలని మనుషులు చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు. ఆ దేవుడు దగ్గర ఏం జరగలేదు, ఈ దేవుడి దగ్గర పోదాం. ఈ దేవుడి దగ్గర ఏం జరగలేదు, ఆ దేవుడి దగ్గర పోదాం. ఏదో ఒక దేవుడి దగ్గర ఉండు, ఒకసారి ఉండు. ఆ దేవుడు ఏం చేయలేదు, మళ్ళీ ఇంకోసారికి వెళ్దాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టి విగ్రహాలు పెట్టుకొని అటు ఇటు తిరుగుతా ఉంటే దేవుడు సందేశం పంపించాడు. నువ్వు తిరిగి రాని ఉద్దేశించిన ఎడలా నా యొద్దకే రావలేను. నీవు ఇటు అటు తిరుగుట మాని. అటు ఇటు తిరిగితే ఉపయోగం ఉండదు. దేవుని పిల్లలారా, ఆయన కార్యం జరిగించే వరకు కొంచెం ఓపిక పట్టి ఉండండి, ప్రార్థన చేయండి, బుద్ధిగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. అప్పుడు ఆయన తప్పగా కార్యం జరిగిస్తాడు. సహనం లేకుండా, దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతా ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చాం. ఏమండి, మేము యేసయ్యనే నమ్ముకున్నాం, ఇంకా ఇటు అటు తిరగట్లేదు అంటారు. నేనంటాను, నువ్వు ఇటు అటు తిరుగుతున్నావు. ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, ఇంకో చర్చి కాకపోతే ఇంకో చర్చి. ఆశీర్వాదం రావాలని అందరి దగ్గరికి వెళ్ళిపోయి తలకాయ పెడతావు. చేయి పెట్టి ప్రార్థన చేయిపోతావు. పాస్టర్ గారు, నువ్వు అటు ఇటు తిరిగి అందరి చేతులు ఉంచుకుంటే ఆశీర్వాదం రాదు. ఇటు అటు తిరుగుటం మాని వాక్యంలో రాయబడింది, చక్కగా నిలబడు. ఎట్లా? చక్కగా నిలబడు, అప్పుడు వచ్చింది ఆశీర్వాదం. నువ్వు కిటికీ తలుపు లాంటిదా? కిటికీ తలుపు లాంటి వాళ్ళు ఉన్నారు, దర్వాజా లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ పని ఏంది? ఇటు అటు తిరగడమే దాని పని. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఏంది దాని పని? తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి, తొందరగా, టైం అయిపోతుంది. మేలు పెట్టి కొట్టాలి దాన్ని, కదిలకుండా తిరగకుండా ఉండాలంటే. నువ్వు దేవుడు చూసి అటు ఇటు తిరుగుతున్నారని చెప్పి మేగి పెట్టి బెగేసిన దాకా తెచ్చుకోబా. నువ్వు రానుద్దేశించిన ఎడలా నా యొద్దకే రావలేను. నేను అందుకే మొహమాటం లేకుండా చెప్తా ఉన్నాను. కొన్నిసార్లు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. ఎక్కడన్నా కానీ మీకు మనసుకు నచ్చిన చోట ఒక్క చోట ఉండండి, ఒక సేవకుని దగ్గర ఎదగండి, ఒకే వాక్యం వినండి, ఒక నడిపింపులోనే ఎదగండి.
ఇటు అటు తిరిగే వాళ్ళని ఏమనుకోవాలి? గాలికి ఆకు కింద పడి వాడిపోయి గాలి ఇటు వచ్చింది అనుకోండి, అటు పోయింది. మళ్ళీ గాలి అటు కొడితే అటు పోయింది. దీనికి ఏమి లేదు, బలం లేదు. మనసు నిలకడ లేని వాళ్ళు అటు ఇటు తిరుగుతారు. నువ్వు ఇటు అటు తిరుగుతావు మాని, ఒక మాట లేకుండా చెప్తున్నాను. నా నడిపింపు వేరు, నా వాక్య విధానం వేరు, మా భక్తి జీవిత విధానం వేరు. నచ్చితే ఉండండి, నచ్చకపోతే మీకు నచ్చిన కాడికి వెళ్ళండి. ఎక్కడో చోట అందరం పరలోకంలో కలుసుకుంటాం. కానీ ఇటు అటు మాత్రం తిరగనే. తిరిగితే ఏమవుతుందంటే నాకు కాదు నష్టం, ఆశీర్వాదాలు పోతాయి. ఒకసారి కోటా బియ్యం తెచ్చుకోవడానికి వెళ్ళామండి పిల్లలు తీసుకొని. ఈ కోటగాడి జనం ఉండారు, ఆ కోటగాడికి పోదాం పని పక్కకి వెళ్ళాము. అక్కడ జనం ఉండారు. అరే ఇక్కడ జనం ఉండాలి, అక్కడికి పోదాం అని చెప్పి మళ్ళీ ఇంకో కాడికి వెళ్ళాము. అక్కడ కూడా జనం ఉండాలి, ఫస్ట్ రేటింగ్ కాడికి పోదాం అని చెప్పి ఫస్ట్ రేటింగ్ కాడికి వచ్చాము. ఆయన తాళం వేసుకొని వెళ్ళిపోయారు. అరే మళ్ళీ రెండో దాడికి వెళ్దామా అని మళ్ళీ అక్కడికి వెళ్తే ఆయన కూడా తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. ఒకసారి నిలబడినట్టయితే పని అయిపోయేదే కదా, అయ్యేదే కదా. దేవునికి క్రమం కావాలి, క్రమశిక్షణ కావాలి. దేవుడు ఇటు అటు తిరగమని చెప్పలా, ఒక చోట నిలబడి ఉండమని చెప్పాడు. ఒక చోట ఎదగమని దేవుడు చెప్పాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీలు 12 గోత్రాలకి 12 ఊర్లు పంచిపెట్టాడండి, స్వాస్థ్యాలు అని అన్నారు. 12 పట్టణాలు పంచిపెట్టి ఎవరి స్వాస్థ్యము వారిదే, మీరు దీంట్లోకి రాకూడదు, మీరు దాంట్లోకి వెళ్ళకూడదని దేవుడే రాయించి ఉంచాడు. ఇప్పుడు దేవుడు నేను ఒక చోట ఒక గంపలో ఒక సంఘంలో ఉంచినప్పుడు నువ్వు అక్కడుంటే ఈ సంఘానికి సంబంధించిన ఆశీర్వాదాలు తీసుకొచ్చినప్పుడు ఆశీర్వాదాలు ఏమవుతాయి? నీకు కూడా వస్తాయి. నువ్వు ఇక్కడ లేవు, ఆయన ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ఇంకో చాటు ఉన్నావు. ఆశీర్వాదాలు ఏమైపోయినాయి? పోయినాయి. అరే రే ఈ మనిషి ఏడకు రావట్లేదు, ఆడిపోతుందని చెప్పి మళ్ళీ ఆశీర్వాదాలు అక్కడే తీసుకెళ్ళాడు. ఆ సంఘానికి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు. అప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆశీర్వాదాలు ఏమైపోయినాయి? పోయినాయి. ఆశీర్వాదం కావాలా వద్దా? ఉంటే ఇక్కడన్నా ఉండు, లేకపోతే నీకు నచ్చిన చోటన్నా ఉండు. అటొక్క కాలు ఇటొక్క కాలు పెట్టావంటే 2 పడవల మీద కాలు వేసినట్టు ఉండిద్ది. ఎప్పుడో ఒకసారి 2 పడవలు ఏమైపోతాయి? ఇక చూసుకోండి బాధ. ఆ పాడమ్మా. చెప్పలేను యేసునాథా, పాడ గుర్తు పెట్టుకున్నాను. స్తోత్రాలు. అమ్మా ఉంటే ఒకసారి ఉండండి, ఒకసారి ఎదగండి. అది క్రమం పద్ధతి. ఇక్కడ వెళ్ళా నేనేమో బాధపడినాం, సంతోషిస్తా. 6వ చాటు నచ్చిన చోటుకి వెళ్ళాలని. కాకపోతే నేను చేసిన మేలులు మర్చిపోయారని బాధపడతా అంతే. ఎక్కడో చాటు ఉండాల్సిన చోటు ఉండాలి. ఇటు అటు తిరుగుట మాని. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాం? జీవనోపాధి అయిన ఏ పని అయినా చేయుట మాని దేవుని దగ్గరికి రావాలి. కీడు చేయుట మాని, చెడ్డ దానిని బట్టి మాట్లాడుట మాని, ఇతరులను బాధించటం మాని. 14:6లో ఎహెచ్కేల్ 14:6లో మీ విగ్రహములు విడిచిపెట్టి చదువు. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని చేదర పనులు మాని. దాని అర్థం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25.
మనము ఒకరికొకరము మనం ఒకరికొకరం అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధములాడుట మాని ప్రతివానితో తన పొరుగువానితో ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఇప్పుడు ఒక సంఘంలో చేర్చబడ్డాం, క్రీస్తు శరీరంగా మనం ఎదుగుతున్నాం. ఈ క్రీస్తు శరీరంలో ఒక్కొక్కరం ఒక్కొక్క అవయవాలు మనం అందరం. సంఘంలో మనకు మనమే అబద్ధాలు చెప్పుకోకూడదు. సత్యమే. పొరుగువానితో ఏం చెప్పాలి? సత్యమే. అబద్ధాలు చెప్పి మాయ చేసే భక్తి జీవితం గతంలో ఉంది. యేసుప్రభు వారి దగ్గరికి రాకముందు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చెప్పాలి? పొరుగువానితో ఏం చెప్పాలి? సత్యమే మాట్లాడాలి, నిజమే చెప్పాలి. నువ్వు అబద్ధం మాట్లాడే వాడికి బాప్తిసం ఎందుకు తీసుకున్నా? అబద్ధం చెప్పట్లా, మాయ చేస్తున్నాం. తెలివిగా అబద్ధం చెబుతున్నారు. ఒక ఆమెకి నేను ఎవరికి అబద్ధం చెప్పట్లేదే కానీ అబద్ధం చెప్పాల్సి వస్తుంది, నీకే చెప్పాల్సి వస్తుందని అన్న. ఎవరికి? నీకంటే నాకంట. ఎవరికి అబద్ధం చెప్పు? నీకే అబద్ధం. నువ్వు నిజం చెబితే తిడతావయ్యా, అరుస్తావయ్యా అంటే నాకు అబద్ధం చెప్పొచ్చా? దైవ సేవకునికి అబద్ధం చెబితే ఎవరికి అబద్ధం చెప్పినట్లు? చెప్పండి, ఎవరికి? అబద్ధం దొరికిద్దా దొరకదండి? దొరికిద్దా దొరకదా? అబద్ధం చెప్పి అవమానం పొందడం కంటే నిజం చెప్పి అవమానం పొందడం చాలా మంచిది. కొద్దిసేపు ఉండిద్ది, తర్వాత గొప్ప ఘనత వస్తుంది. అబద్ధాలు ఆడటం 6వ అధ్యాయం 29వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 29వ వచనం. కాదు, నేను చెప్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. యజమానులారా, మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడలో ప్రవర్తించుడి. ఇక్కడ యజమానులకు తన కింద పనిచేసే పని వారు బాప్తిసం తీసుకున్నారు, యజమానులు బాప్తిసం తీసుకున్నారు. తీసుకుంటే వారికి ఒక నూతన సందేశం, నూతన హెచ్చరిక ఇస్తున్నారు. ఇప్పుడు రక్షించబడ్డ మనం సహోదరులం, వీళ్ళు పనివారైనా సరే, వీళ్ళు యజమానులైనా సరే, వారిని బెదిరించడం మానుకోవాలని దేవుడు ఆజ్ఞ జారీ చేశాడండి. దేవుడు సందేశం పంపించాడు. ఆ పని వారిని మీరు బెదిరించొద్దు, దేవునికి పక్షపాతం లేదు. ఇక్కడ మనుషులకు పక్షపాతం ఉంటుంది, దేవునికి పక్షపాతం లేదు. ఎంత మంచి సందేశం అండి. అదే సంగతి ఇప్పుడు కంపెనీల్లో, పొలాల్లో పనిచేయించే కాడ ఈ భయం ఉందంటే పనివారి మనసు ఎవరిదైనా నొచ్చుకుంటుందా? చెప్పండి. యజమానులు ప్రేమిస్తా ఉంటే దేవుని ఇష్టమైన విషయం ఏంటంటే మన కింద మనకంటే తక్కువ వారిని బెదిరించకుండా ప్రేమగా చూసుకుంటే అది దేవునికి చాలా ఇష్టమైన కార్యం. బోయాజు అని ఉన్నాడు. బోయాజు మంచి వ్యవసాయం, పెద్ద రైతు. కానీ తన పరివారిని ఎప్పుడు ఎక్కడ బెదిరించేవాడు కాదనమాట. కొంతమందికి అట్టి మనసు ఉంటుంది. మనకు బలం ఉందని మనకంటే తక్కువ వారిని ఏం చేయకూడదు? బెదిరించకూడదు. నేను చేసిన పని కూడా అదే. కొడతావా అని పైకి వస్తుంటే సమాధానం చెప్పలేక కాదు. బెదిరించొద్దని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పారు. ఆయన బెదిరించలా ఎవరిని. ఆయన బలవంతుడై ఉండి ప్రభువు చూసుకుంటాడని దేవునికి అప్పచెప్పుకున్నాడు. అందుకే నేను బెదిరించలా, ప్రార్థన చేస్తా ఉన్నా. మీరు ఎవరైనా బెదిరించారా? బెదిరిస్తున్నారా? నిజంగా అలవాటు ఉంటే మన కింద పనివారనే కాదు, మనకంటే బలం తక్కువ వారైనా సరే మనం ఏం చేయకూడదు. ఆ లక్షణం ఎవరిది? దేవుని లక్షణం అది. నీ అంత చూస్తా, నీ సంగతి చూస్తా, నేనేం చేస్తాను, ఈ మాటలు దేవుని పిల్లల నోట
రాకూడదండి. అప్పుడు ప్రభు కల్పించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది సందేశం. ఇంట్లో వాళ్ళని బెదిరియలేదా మీరు? మరి ఏం నిన్న నువ్వుని బెదిరియలేదా? ఇవి తెలియక జరిగే పొరపాట్లు, తప్పులు. కానీ ఇప్పుడు మనం బెదిరించే సెక్షన్ మంది కాదు. ఎవరిది? మనం బెదిరించకుండా ఊరుకుంటే ఎవరు బెదిరిస్తారు? ఆయన బెదిరిస్తాడు. మామూలుగా కాదు, ఒక్క గద్దింపు గద్దించాడంటే అనకాలన్నమాట. మామూలుగా కాదు. ఏం మానుకోవాలి? ఎవరిని బెదిరించడం? ఎవరైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అసలు బెదిరించే సెక్షన్ మంది కాదు. బెదిరించడం మానుకొని తల ఉంచుకోండి, ప్రార్థన చేసుకోండి, కంటతడి పెట్టుకోండి. తప్పులేదు. పో అన్నం వండను, పో, ఏం చేస్తావు చేసుకో, పో అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మీరు మూర్ఖమైన వజ్రమును, వజ్రం కాదమ్మా, అది వక్రజనం. వక్రజనాన్ని వజ్రంలాగా మార్చేశారు. దేవుని స్తోత్రం. మూర్ఖమైన వక్రజనము మధ్య, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు మనం భూమి మీద పరిశుద్ధపరచబడిన తర్వాత, దేవుని సంఘంగా మారిన తర్వాత, దేవుని సమాజంగా మారిన తర్వాత ఎవరి మధ్య బ్రతుకుతున్నామో వాక్యంలో చక్కగా వ్రాయించి ఉంచారు. వాళ్ళు ఏ జనం అంట? నమ్మని వాళ్ళు ఏ జనం? మూర్ఖమైన వంక్రజనం, అక్రజనం అంటే. అవునా కాదా? ఆ జనం మధ్య మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? నిష్కళంకంగా ఉండాలి, నిందలేని వారంగా ఉండాలి. వాళ్ళు మూర్ఖ జనం అని వినండి, మూర్ఖులారా అని మనం అనకూడదు. వాళ్ళని దేవుడు చెప్పాడుగా. మా దేవుడు చెప్పాడు మీరు మూర్ఖులని అంటే వాళ్ళు ప్రభు నమ్మరు. మనకి అగాది వస్తారు, కొడతారు. ఇంకా నేను ఇందా వాక్యం చెబుతామంటే ఇట్లా అంటారేమో అనబాకండి అంటే నేను అన్నా కూడా అన్న అమ్మాయి ఇంట్లో మీరు మూర్ఖులని అన్నానంట. మూర్ఖులని మన మనసులో తలంచుకొని మనమే మెలకుగా తగ్గుండాలి. ఆ జనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులు అన్నట్లు సణుగులు, సంశయాలు మాని. ఏమానాలి? మంది గట్టిగా గొడవ చేసుకోవాలి కానీ పైకి అరవటానికి ధైర్యం చాలదు, కానీ సనుక్కోవటానికి మాత్రం చాలా డేర్ వచ్చింది. నోట్లో సనుక్కోవటానికి. కొంతమంది గట్టిగా అరుస్తారు, కొంతమంది నోట్లో సనుకు. గట్టిగా అరిసిన వాళ్ళు ఈ నోట్లో సనుకున్నతో ఏమన్నారో అర్థం కాక కొంచెం పెద్ద గందరగోళం అయిపోయింది. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, సణుగులు, సంశయాలు. సంశయాలంటే ఏంది? ప్రతి వాక్యం యొక్క అర్థం జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. సంశయాలంటే ఏంటి? అనుమానాలు, సందేహాలు, దేవుని మీద సందేహాలు. సంశయాలంటే సణుగులు. ప్రార్థన బాగా చేసుకుంటానే ఉంటారు, ఏదైనా కొంచెం ఇబ్బంది రాగానే మనుషుల మీద సనుక్కొని అయిపోయి మళ్ళీ దేవుని మీదకి వెళ్ళిపోతారు. నన్ను అని దేవుని మీదకి వచ్చేసి అంతా నువ్వే చేస్తున్నావు, అసలు నువ్వు చూస్తా ఉన్నావు, ఏం చేస్తున్నావు చూస్తా. ఆయన ఏందో ఒక మనిషిలాగా మాట్లాడుకుంటా ఉంటారు. బాగా బాధ కష్టం రాగానే నా తండ్రి, నా ప్రభువా నన్ను సాయం చేయ అనుకుని రావు ఆయన దగ్గరకు. మరి ఇప్పుడేమైంది మనసు? అమ్మో ఆయన నా తండ్రి, నా ప్రభు అని ఎప్పుడేమైంది మనసు? ఏం చేస్తున్నాడు దేవుడు? మాకు ఇంత బాధ పెడుతున్నాడు. ఏం చేశాడు దేవుడు? దేవుని పిల్లారా, ఏ రోజుకైనా సరే, ఎంతకాలానికైనా సరే, చనిపోయే లోపు
మీలో ఉన్న ఇక్కడ మీలో ఉన్న కొంతమంది అందరు కాదు, మీలో ఉన్న కొంతమంది కొన్ని రోజుల తర్వాత దేవుడు ఏం చేశాడు అన్నయ్య, అందుకే మేము ప్రార్థనకు రావట్లేదు అనే మాట నేను వినకూడదని నేను అనుకుంటున్నాను. ఆ మాట మీ నోట వస్తే చాలా బాధ, చాలా ఏడుపు, కష్టమైన సుఖమైన దుఃఖమైన ఏ పరిస్థితుల్లోనైనా ప్రభువుని ఆనుకొని ప్రభువుని మన హృదయాల్లో మోసుకుంటూ సంతోషంగా ప్రభు కొరకు అన్ని పరిస్థితుల్లో ప్రభువుని స్తుతించుకుంటూ వెళ్ళాలి. గాని ఈ సడుగులు సంశయాలు ఉన్నంతకాలం ప్రభువుకి ఇష్టంగా మారలేవు. యాకోబు రాసిన పత్రిక 1:21. యాకోబు ఇంకా 2 మాటలు. యాకోబు రాసిన పత్రిక 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఏం వీగుతుందంట లోపల? విర్రవీగే దుష్టత్వం పిల్లల్లో, దేవుని పిల్లల్లో ఉంటుంది. లోపల విర్రవీగుతూ ఉంటుంది. విర్రవీగుతున్న దుష్టత్వము మాని. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని. ఈ నూతన సంవత్సరంలో ఇవన్నీ మానుకోవాలి. ఏమేమి మానుకోవాలని చెప్పాను గుర్తుందా? ఆదివారం ప్రార్థన, పని మాని ప్రార్థనకు రావాలి. జీవనోపాధి ఏ పనైనా మాని, కీడు చేయుట మానాలి, మేలు చేయాలి. హేయ కృత్యాలన్నిటినీ మానాలి. అబద్ధం ఆడుట మానాలి. చెడ్డ దాని గురించి మాట్లాడటం మానాలి. బెదిరించడం మానాలి. సణుగులు సంశయాలు మానాలి. విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మానాలి. సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాని ఒకే నోటితో దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ అదే నోటితో నువ్వు దూషణలు మాట్లాడుతున్నావంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. దూషణ మాటలు ఏం చేయాలి? మానాలి. ఆయన దూషించబడి బదులు దూషించలేదు యేసుప్రభు వారు. నీ మౌనమే మహా విజయం అవుతుంది. దూషిస్తే కాదు విజయం. నువ్వు దూషణకు ప్రతిదూషణ చేస్తే అప్పుడు కాసేపు విజయం కలుగుతుంది. నువ్వు మౌనంగా ఉన్నావంటే నీ మౌనం మహా విజయాన్ని తీసుకొచ్చి పెడుతుంది. దూషణ మాటలు ఎవరి నోట రాకూడదు. ప్రకటన గ్రంథం చివరిగా 16వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. చదువు. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి 16-11 తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. ఇక్కడ సందర్భం ఏంటంటే ఇది అంత్యకాలంలో జరగబోయే సందర్భంలో దేవుడు ప్రజల మీదకు, నమ్మని వారి మీదకు మహా ఉగ్రతను పంపిస్తాడు. అప్పుడు ప్రజల్లో పుండ్లు, కురుపులు, పత్రం హల్లెలూయా. ఈ పుండ్లు బాధ ఎక్కువైపోయి, అయ్యా మేము తప్పు చేశాము, అందుకే ఈ బాధ కలిగింది, ఒక్కసారి క్షమించు ప్రభువా అని అంటారేమో. దేవుడు ఎదురు చూస్తా ఉంటే అలా అనకుండా ఈ బాధ ఎక్కువైపోయింది, భరించలేక వాళ్ళ క్రియలను గుర్తు చేసుకోకుండా
మేము ఇన్ని పాపాత్ములైన పాప పనులు చేశాం గనక ఇంత పాతకం వచ్చి పడిందని ఆయన అనుకోకుండా పరలోకమందున దేవుణ్ణి దూషించడం మొదలు పెట్టారంట. మనకు బాధ కలిగినప్పుడు, శిక్ష అనుభవిస్తున్నప్పుడు, దెబ్బలు తగులుతున్నప్పుడు మనం ఏం చేశాం? దేన్ని బట్టి ఈ స్థితి కలిగిందని చెప్పి పశ్చాత్తాపడి ప్రభువుని ప్రాధేయపడాలి, క్షమాపణ కోరుకోవాలి, క్రియలు మానాలి, మారుమనసు పొందాలి. అలా కాకుండా దేవుణ్ణి దూషించడం ఎంత భయంకరమైన పాపం అండి. అప్పుడైనా ఇప్పుడైనా బాధ కలిగేటప్పుడు దేవుణ్ణి దూషించకూడదు, మన క్రియలు మానుకోవాలి. ఏ తప్పు చేస్తుంటే ఇంత భయంకరమైన పరిస్థితి వస్తుంది, ఎందుకు ఇంత దిగజారిపోతున్నాను, ఈ రోగం ఎందుకు, ఈ పరిస్థితి ఎందుకని క్రియలు మానుకోవాలి. ఏ క్రియలు మానుకోవాలి? పాపపు క్రియలు. చెప్పండి ఏంటి? మగవారిని చూసిన వెంటనే నీ మనసు అదో రకంగా మారిపోతుంటే ఆ నవ్వులు, ఆ మనసును అదుపులో చేసుకోవాలి. ఆడవాళ్ళని చూసిన వెంటనే నీ మనసులో అదుపులో ఉండకపోతుంటే ఇది బయటికి కనిపించే క్రియ కాదు, దానివల్ల శిక్ష వస్తుంది. నీ మనసును, నిన్ను అదుపులో ఉంచుకోవాలి, ఆ క్రియలు మానుకోవాలి, దానివల్ల చెడు వస్తుంది. మాట్లాడే చోట మాట్లాడవలసిన విషయాలు మాట్లాడాలి, మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడదు. ఈ బాధకు, కష్టాలకు, కొన్ని భయంకరమైన పరిస్థితుల కారణం ఏంటంటే మన క్రియలు. చెప్పండి ఎవరివి? ఇన్ని సంవత్సరాలు మనం చూసాం, 2026 సంవత్సరం చూసాం. ఈ నూతన సంవత్సరంలో ఈ మానుకోవాల్సినవన్నీ ఒక్కొక్కటి విడివిడిగా కొన్ని చదువుకున్నాము, ఇంకా చాలా ఉన్నవి. నువ్వు మానుకోవాల్సినవి మానుకోకుండా దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకుంటావు? ఎలా పొందుకుంటావు? అవి మానుకుంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నువ్వు అవి మానుకోకుండా దేవుని ఆరాధిస్తున్నావంటే నీ మురికి హృదయంతో, మురికి నోటితో దేవుని ఆరాధిస్తున్నావు. నువ్వు పరిశుద్ధపరచబడలేదు. యేసయ్య రక్తానికి ఉన్న విలువ నువ్వు తెలుసుకోవడం లేదు. ఈ నూతన సంవత్సరంలో ప్రాచీన స్వభావాన్ని వదులుకొని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఉంటుంది. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నవీన స్వభావమును మీరు ధరించుకోవాలి. పాతవన్నీ తీసివేసుకోవాలి. పాతవన్నీ ఏం చేయాలి? అమ్మా చెప్పండి, ఏం చేయాలి? మానుకోవాలి. మానుకోవాల్సినవన్నీ మానుకోవాలి. మానుకోకుండా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను ఇంతే అంటే ఏమో ఈ సంవత్సరం ఎలా ఉండిద్దో తెలియదు. ఇన్ని సంవత్సరాలు దేవుడు దయ చూపించాడు, ఆశీర్వాదాలు తెచ్చాడు. ఎన్ని సంవత్సరాలైంది దేవుని నమ్ముకొని? సంవత్సరం నువ్వు దేవుడిని నమ్ముకున్నందుకు దేవుడు నీ ఎందుకు ఆశీర్వాదాలు తీసుకొస్తాడా, తీసుకురాడా? చెప్పండి, తెస్తాడా తేడా? నిజం చెప్పండి. మరి ఆయన ఆశీర్వాదాలు తీసుకొచ్చినప్పుడు కనబడని విధంగా నువ్వు కనబడ్డా, ఉండకూడని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఆయన పరిశుద్ధమైన ఆశీర్వాదాలు నీకు ఎలా ఇస్తాడు? ఎలా ఇస్తాడు? ఇస్తాడా? ఈ సంవత్సరం అయినా మానుకోవాల్సినవన్నీ మానుకొని నిజంగా ఆత్మతో, సత్యంతో, పరిశుద్ధంగా ప్రభువుని ఆరాధించడం మొదలు పెడితే దేవుని దీవెనలు వర్షం వలె నీ మీదకి వస్తాయి. అసలు ఆ జీవితం వేరండి. పాపపు క్రియల వల్ల వచ్చే ఫలితం ఏంటంటే నిత్య నాశనం. పరిశుద్ధంగా జీవిస్తే నిత్య జీవం. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.